కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కరీంనగర్ కోటలో అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే వాళ్ళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైనా కూడా ఇది 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకుని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు. మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండదు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతో యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కరీంనగర్ కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో బి కేటగిరీ సీట్ కూడా ఆ విధంగా నిర్వహిస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబ్ కు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన భారం వేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచడం సరే కానీ ₹1 వెంచడం కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు. పేదవాళ్లకు విద్యార్థులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానం ఉంటది. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి కనుక ఫీజులు పెంచంటే ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మీద పేద ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది. ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ దగ్గర ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా సరిపోయేంత ఫ్యాకల్టీ లేకుండా కూడా మంచి ఫ్యాకల్టీ ఉందని చెప్పి ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పి ఇవాళ వాళ్ళు అన్ని రకాల ఖర్చులు పెంచుకొని ఇవాళ ఫీజులు పెంచాలని ఒక కుట్ర ఈ యాజమాన్యాలు ఇవాళ చేస్తున్నారు. వారి కనుక ఉన్నత విద్యా మండలి అధికారులు చైర్మన్ గారు మిగతా సెక్రటరీ గారు మిగతా వాళ్ళు కనుక లొంగి కనుక ఫీజులు పెంచే పరిస్థితి చేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కాడికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి బి కేటగిరీ సీట్లు తక్షణమే ఆన్లైన్ ద్వారా ఫిలప్ చేయాలి, కన్వీనర్ కోట ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ దొరుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ప్రజలకు అందరూ కూడా విద్యార్థులకు అందరూ కూడా ఈ ఫీజులకు ఎందుకంటే వీళ్ళు పెంచేటువంటి ఫీజుల వల్ల భారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బి కేటగిరీ సీట్లను ఆన్లైన్ చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని ప్రోగ్రాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో రాకముందుకు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు అంటే విద్యా వ్యవస్థకు పూర్తిగా అంటే చిన్న భిన్నమైన విధంగా ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా కిందికి వెళ్ళి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా కూడా చాలా ఫీజులు వసూలు చేసి పేద ప్రజల మీద భారం పడే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో దోపిడీ ఇంజనీరింగ్ కాలేజీలు కార్పొరేట్ కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం ఉత్సాహం పలుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా బి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కన్వీనర్ కోట ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ కౌన్సిల్ సేమ్ కూడా ఎన్నికరం చెప్పింది సినిమా కూడా ఎన్నికరం మాట్లాడింది కాంగ్రెస్